వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్నటి వరకు కూడా ఒక రచ్చ జరిగింది. సబ్స్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ సెలబ్రిటీస్ లేదు ఇన్ఫ్లుయెన్సర్స్ లేదంటే వర్ధమాన నటీమణులు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రిప్షన్ పేరుతోటి అందులో ఏం చూపిస్తారు, అడల్ట్ కంటెంటా బోల్డ్ కంటెంటా ఏం చూపిస్తారు, 499 399 కడితే వాళ్ళు చూపించేది ఏంటి అంటూ విష్ణుప్రియని మిగతా వాళ్ళని టార్గెట్ చేయడం అని కాదు, బట్ వాట్ ఈస్ దట్, ఏంటి వాళ్ళు చేసే ఆ వ్యాపారం ఏంటి, ఆ 399కి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, దాని మీద వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం, ఇదంతా కూడా పెద్ద డిస్కషన్ అయింది. బట్ దాన్ని తలదన్నే రీతిలో ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ అనేది బయటపడింది. దాదాపు ఒక 2 రోజుల నుంచి కూడా వైరల్ అవుతున్నటువంటిది. బిగ్ బాస్ వన్ ఆఫ్ ది ఫేమ్, దానికంటే ముందు రామ్ గోపాల్ వర్మ కాళ్ళు, సెంటెన్స్ మారుద్దాం, రామ్ గోపాల్ వర్మ చేత కాళ్ళు నాకించుకున్నటువంటి అశురెడ్డి అనేటువంటి ఒక వర్ధమాన నటి. ఎన్ని సినిమాలు చేసిందో తెలియదు, పైప్ లైన్లో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలియదు, బట్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ వీటిల్లోనే ఎక్కువగా హల్చల్ చేస్తూ ఉంటారు. వీళ్ళ గ్రూప్ అంతా అందరికీ తెలిసినటువంటిదే. లండన్లో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ధర్మేంద్ర అనేటువంటి సాఫ్ట్వేర్ అతన్ని 2018లో ప్రేమించి మనం పెళ్లి చేసుకుందామని అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 9.5 కోట్ల రూపాయలు, తర్వాత ప్రాపర్టీస్, కార్లు, లగ్జరీ ఐటమ్స్, 5 కేజీల బంగారం, ఇవన్నీ కొనిపించుకొని మోసం చేసి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అని చెప్పంటే మొత్తం డీటెయిల్స్ అని బయటపెట్టాడు. అయిన తర్వాత ఆవిడొచ్చి నేను క్రిమినల్ కేసు పెడతాను, నా మీద ఎఫ్ఐఆర్ క్వాష్ చేయండి, నా అభిప్రాయం తీసుకోకుండా మీరు ఎలాగ అసలు ఎఫ్ఐఆర్ కడతారు అని చెప్పి ఏదో హల్చల్ చేసింది. అట్ ద సేమ్ టైం ఒక ఆడియో లీక్ అయింది. ఆ ఆడియో సారాంశం ఒకసారి ముందు మీరు వినండి. అదే వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావు అని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది విన్నారుగా, డబ్బులు ఇస్తా లేదంటే కేసు పెడతా. ఎందుకు డబ్బులు ఇస్తుంది, తీసుకున్నట్టు ఒప్పుకున్నట్టే. సో 1.5 crore అనేది ఈ మే ఎండింగ్ కల్లా ఇస్తాను, అది ప్రైమరీ టార్గెట్గా పెట్టుకుంది. అండ్ మిగతాది తన లైఫ్లో సెటిల్ అయిన తర్వాత తన దగ్గర ఉన్నప్పుడు, అంటే సపోజ్ 9.5 crore ఓవరాల్గా అనుకుంటే ఇంకా ఇవ్వాల్సింది 8 కోట్లు ఉంటుంది. ఈ 8 కోట్లు కూడా తన లైఫ్లో సెటిల్ అయినప్పుడు, తన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఆ 8 కోట్లు ఇస్తుందట. లేదు అంటే అది ఇవ్వకపోతే, ఒకవేళ ప్రశ్నిస్తే హెరాస్మెంట్ కేసు పెడతాను అని చెప్పి బెదిరింపులు ఆడియోలో. ఆ ధర్మేంద్ర అనేటువంటి లండన్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని 9.5 కోట్లు తీసుకొని ఇప్పుడు నా డబ్బులు నాకు పెళ్లి చేసుకుంటే నీ మొహం చూడడం నాకు ఇష్టం లేదు, నేను నిన్ను ఇంకా కలిసేది లేదు, నీతో మాట్లాడేది లేదు, అండ్ పెళ్లి చేసుకునేది అసలు లేనే లేదు. ఇవి అంటే ఇన్నాళ్ళు లగ్జరీగా బతకడానికి ఒక బకరా దొరికాడు, చక్కగా డబ్బులు దండుకుని చివరాఖరికి వచ్చేసరికి ఇప్పుడు ఇంకేమైనా వచ్చిందో ఏంటో తెలియదు, కానీ మనకి పూర్తిగా సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు లేదు నాకు వద్దు అని చెప్పి, అంటే డబ్బులు వాడుకోవడానికి మాత్రం మంచిగా కావాలి, పెళ్లి చేసుకోవడానికి అవసరం లేదు. సో ఇప్పుడు పోనీ నువ్వు పెళ్లి చేసుకో, నా డబ్బులు నాకు ఇచ్చేసాయి, నీకు కొన్నటువంటిది ఇదిగో ప్రతి ట్రాన్సాక్షన్ దీనికి సంబంధించింది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎంత ఉంది, ఇంకోటి ఎంత ఉంది, అన్నీ కూడా చూపిస్తున్నాడు. అవి ఇమ్మంటే నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా, వీళ్ళు అడిగినప్పుడు మాత్రం తను ఇవ్వాలి, కానీ వీళ్ళు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం తన దగ్గర ఉన్నప్పుడు ఇస్తా. ఇది పరిస్థితి. ఇప్పుడు ఏమనాలి, ఇప్పుడు కంపేర్ చేయండి జస్ట్ ఒక్కసారి. 399 సబ్స్క్రిప్షన్, ఈవెన్ అందులో ఏం చూపిస్తారు ఏంటనేది కూడా నాకు తెలియదు, ఎక్కువ నేను మాట్లాడడానికి కూడా లేదు. సో చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. బట్ అది చాలా పెద్ద నేరమా ఆర్ ఇది పెద్ద నేరం అంటారా? రెండిట్లో ఏది? పైగా దీంట్లో
ఆ, ఈ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఎవరైతే చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారో ఆ వేణుస్వామి, అలాగే సీరియల్ యాక్టర్ ప్రవీణ, వీళ్ళ పేర్లు కూడా వచ్చాయి. అంటే వేణుస్వామికి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఉన్న పెద్ద మనుషులు అంటే అశూరెడ్డికి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇచ్చేది వేణుస్వామి. అతనే చెప్పాడా మళ్ళీ నీ జాతకం ప్రకారం ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పాడైపోతాం అమ్మాయి, చేసుకోవద్దు అతన్ని అని ఏమైనా ఆయనే చెప్పాడా? మరి అప్పుడు అతన్ని నమ్మించడానికి ముహూర్తాలు ఇవన్నీ కూడా పెట్టించారు ఆయనతోటే, ఇది అని చెప్పి ఆరోపణ. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి హెరాస్మెంట్ కేసు పెడతారట, 8 కోట్లు ఇవ్వాలి ఇంకా. ఇలా ఉన్నాయి వీళ్ళవి. సో ఏం చేయాలి? సెలబ్రిటీలు అన్నటువంటి పేరుతోటి వీళ్ళని గుడ్డిగా ఫాలో అయిపోయేటువంటి వాళ్ళు, మరి వాళ్ళు చూస్తున్నారా లేదా? ఇలా ఉన్నాయి. అందుకే ఎవరిని గట్టిగా యూనో అంత గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. తర్వాత వాళ్ళు ఏంటనేది తెలిసినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఈ కేసుకి ఇంకా ముందు నడుస్తూనే ఉంటుంది. మనకి పెద్దంత అవసరం లేదు. సో ఆడియో ప్రకారం తప్పెవరదనేది మీరే నిర్ణయించండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.